ధర్మము నశించడం చేత నేను అవతారం తీసుకొని చాలా సంవత్సరాలు గడిచిపోయినది. నేను మీ మధ్యలోకి రాకుండా, నేను మీతో మాట్లాడకుండా ఎవరు కూడా, సాధువులు, సంతులు, సన్యాసులు, యోగులు, యతులు, మునులు కూడా ఈ చావు పుట్టుకల బంధాల నుంచి విడిపించుకోబడలేరు. కారణం, వారందరూ కూడా ఈ కలియుగంలో శరీరం అనే భ్రాంతిలో తమను తాము మోసగించుకుంటూ ఈ సమాజాన్ని మోసగిస్తూ మంత్రతంత్ర యంత్ర సిద్ధులతో బంధించుకొని పదే పదే జన్మలకు కారణమవుతూ దుఃఖిస్తున్నారు. మీరెవరు మీకు తెలియదు. ఆది మధ్యం అంతం లేని మీరు అజ్ఞానం చేత బంధించుకొని మీరు బాధపడుతూ, మీరు జన్మలకు కారణమవుతూ ఈ అమాయక ప్రజల జీవితాలతో, మానధన ప్రాణాలతో ఆడుకుంటూ మీరు జన్మలకు కారణమవుతున్నారు. కాబట్టి మీ అందరినీ చావు పుట్టుకల బంధుల నుంచి విడిపించడం కోసం నా ఈ అవతారం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మీరెందుకు మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు? కారణం మాయ. ఈ మాయ చాలా ప్రబలంగా ఉంది. మనసు చస్తే కానీ ఈ మాయను గెలవలేడు. తాను ఎవరో, తాను ఎందుకు పుట్టాడో, ఎందుకు మరి బాధలు అనుభవిస్తున్నాడో తెలియదు. మన ఏవ మనుషానాం కారణం బంధం మోక్షం, మన సంగేన బంధనం మన స్మృతైన ముక్తం. మనసును జయించినప్పుడు తాను జీతేజీ మరణాయ మరితే జీనాయ, చచ్చి బ్రతకాలి, బ్రతికి చావాలి. లివ్ అండ్ డై, డై అండ్ లీవ్. దీన్నే తద్ ఆత్మానాం సృజామ్యమని, మరి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగని చెప్పడం జరిగింది. మీకు సుఖము, శాంతి, ఆనందము, ముక్తి ఇచ్చి ఈ వ్యాపారాలు నోసుకోవడం కోసమే నా ఈ అవతారం. నన్ను చూస్తే కానీ మీలో సమస్యలు పరిష్కరించబడవు, మీరు ఈ వ్యాపారాలను పొందలేరు. జై గురుదేవ్.